తిరుమల హిల్స్ మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తారా? చూడాలనుకుంటే కనుక ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. తిరుమలలో మీకు ప్రతి ఒక్కొక్క మంచి మంచి మూమెంట్స్ అన్ని మీకు ఇందులో కనిపిస్తాయి. డోంట్ స్కిప్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. కామన్గా మనం వెళ్ళినా ఇలా చూడలేం మేబీ, ఎందుకంటే ఎక్కడ ఏం చూడాలో తెలియదు. అందాలు అంత బాగుంటాయి తిరుమల అంటేనే. తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన ఏదైనా సరే మనకు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎంతో ఇంకా చెప్పగలేదు. తిరుపతి దేవస్థానంలోని ఎనీథింగ్ ఏదైనా మనకు చాలా అంటే చాలా ఇష్టం. అందులోనే మనకి మోస్ట్లీ కొండ ఎక్కింది కూడా ఇష్టం, కొండ ఎక్కడం అంటే ఇష్టం. హిల్స్ అండ్ అలిపిరి మెట్లు కూడా మనకి కొండ ఎక్కడం మహా ఇష్టం. ఈ రెండింటికి కూడా మనకి ఏదైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాతావరణం అనేది అక్కడికి వెళ్ళగానే మనకి ఇంకా ఒకటి గుర్తుకొస్తారు. ఇంకా ఆ ఏడుకొండల వాడే గుర్తుకొస్తారు, ఇంకెవరు గుర్తురారు. అంత బాగుండేటాయి, అంత బాగుంటుంది రియల్లీ. మీరు కనుక చూసుకున్నట్లయితే కనుక నిజంగా తిరుమల హిల్స్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరు. అండ్ అంతేకాకుండా ఆ 7 కొండలు ఒక ఆదిశేషుడు అని చెప్తారు. అది నిజంగా ఉన్నమాట. ఆ ఆదిశేషుడి ఆకారం ఎలా ఉంటుందో అలా ఈ కొండ మనకి ఉంటుంది రియల్లీ. ఇంకోటి కాకుండా దూరం నుంచి చూస్తే మనకి ఆ శ్రీనివాసుడి ముఖ చిత్రం కనిపిస్తుంది పడుకున్నట్టు. నిజంగా కిరీటం దగ్గర నుంచి గడ్డం వరకు కనిపిస్తుంది ఆ ముఖ చిత్రం. ఆ 7 కొండలు కలిపితే ఆయన రూపం అంత బాగుంటుంది. అంతేకాక ఈ కొండకి వెళ్ళే మార్గంలో మనకి ఒక పక్కన వెంకటేశ్వర స్వామి ఆయన దివ్య దర్శనం ఇస్తారు. తర్వాత వచ్చేసరికి మనకి గరుత్మంతుడి దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది రియల్లీ. చాలా అంటే చాలా అద్భుతమైన ఈ వ్యూ. నిజంగా ఎక్కడ లేనిది. ఇంతకంటే ఇంకేం చెప్పాలి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అన్న దానికి ఇంకా మీరే చెప్పండి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, మనం ఈ 7 గురుల గురించి మనం తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. కలియుగంలో మానవులను రక్షించడానికి విష్ణుమూర్తి స్వయంభూగా అవతరించిన కలియుగ వైకుంఠంగా ఇది ప్రసిద్ధి చెందింది. శ్రీనివాసుడు, బాలాజీగా, గోవిందుడు అనే పేర్లతో ఈ దేవుడికి కొలుస్తారు. ఆయనే మన వెంకటేశ్వర స్వామి. 7 కొండలకి సప్తగిరుల చరిత్ర. దానికంటూ ఒక పురాణాల ప్రకారం 7 కొండల్లో ఆదిశేషుడు 7 తలలకు ప్రతీకగా భావిస్తారు ఈ కొండను. 7 కొండలు సప్త ఋషులకు లేదా దివ్యమైన రూపాలకు నిదర్శనం. అందుకే ఎంతో మహిమాత్మైన ఈ కొండ ఎక్కడ లేనిది, మనం ఎప్పుడు చూడనిది. వీటికి ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరు ఉంది ఈ గిరికి. అందులోని మొదటిగా శేషాద్రి, రెండవది వచ్చి నీలాద్రి, మూడవది ఏమో గరుడాద్రి, నాలుగవది వచ్చి అంజనాద్రి. అంజనాద్రి అంటే మీకు తెలిసిందే కదా, హనుమంతుడు ఎక్కడ పుట్టాడని అంటారు కదా, అది నిజంగా ఉన్నమాట. తర్వాత వచ్చి వృషాద్రి, తర్వాత వచ్చి మనకి నారాయణాద్రి, ఆ తర్వాత వెంకటాద్రి. ఈ 7 కొండల్లోని అంజనాద్రి పైన హనుమంతుడు జన్మించాడని నిజంగా ఉన్నమాట. వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరుడు స్వయంగా కొలువై ఉన్నాడని కూడా నమ్ముతారు. మనకి కనుక ఆలయ చరిత్ర విశేషాలు కనుక మనం తెలుసుకోవాలనుకుంటే, పురాణ నేపథ్యంలో ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశంలో ఆది వరాహస్వామి వారు ముందుగానే కొలువై ఉన్నారు. ఆ తర్వాత వెంకటేశ్వరుడుగా ఇక్కడ వెలిశారు. చరిత్ర ఆధారాలు కనుక మనం చూసుకుంటే, నలయిర దివ్య ప్రబంధంతో ఈ క్షేత్రం 106వ దివ్య దేశంగా కీర్తించబడింది. వల్లభ చోళ విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయం గొప్పగా పోషించబడింది. ముఖ్యంగా విజయనగర చరిత్రకి విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయానికి ఎన్నో విరాళాలు సమర్పించి గోపురాలను నిర్మించారు ఆయన. అందుకే అనుకుంటా ఈ గుడి ఇంకా మనకి ఎంతో ప్రసిద్ధమైన, ఎంతో ప్రతిష్టాత్మకమైన గుడిగా మనకి రూపుదిద్దుకుంది. అదంతా ఆయన దయే. నిర్వహణం చూసుకుంటే ప్రస్తుతం ఈ పవిత్ర క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానాలు అయిన టీటీడీ సంస్థ నిర్వహిస్తుంది. మీకు తిరుమలలో దర్శనానికి సంబంధించి ఏ వివరాలుగా మీకు తెలియాలన్నా, చరిత్రకు సంబంధించి ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలన్నా అడగవచ్చు. ఏ సమాచారం తెలుసుకోవడానికైనా ఆసక్తిగా ఉంటే స్వామివారి కళ్యాణ కట్ట లేదా దర్శన విధానం గురించి తిరుమల తిరుపతి దేవస్థానాలు తెలియగా ఉన్నాయి మీకు చెప్తారు. అక్కడ మనకి కూడా ఒక మ్యూజియం కూడా ఉంటుంది మీకు. అందులో అయితే మనకి టీటీడీ దేవస్థానానికి సంబంధించి ప్రతి ఒక్క బుక్స్ కూడా మనకు అక్కడ దొరుకుతాయి. మీరు తెలుసుకోవచ్చు. దేనికి సంబంధించి దానికి అన్ని ఈక్వల్గా బుక్స్ అన్ని దొరుకుతాయి. కానీ పైనుంచి కొండ మీద చూసుకుంటే ఫ్రెండ్స్ ఊరు కనిపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఆ గిరిలు. ఆ సప్తగిరిలోని మనకి ఇదే మెయిన్. మోస్ట్లీ వెంకన్న బాబు ఫేసు, నోస్ కనిపించే మార్గం అన్నమాట ఇది. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఒకసారిగా వాతావరణం ఎంత బాగుందో. ఇది మేము యాక్చువల్లీ నేను మా అమ్మగారు తిరుపతి వెళ్తున్నప్పుడు ఈవినింగ్ టైం అన్నమాట తీసిన వీడియో. క్లైమేట్ బాగుంది, అప్పటికి మంచి వర్షం టైం అది.
సో పైనుంచి ఆ మేఘాలు చూసారు, ఆకాశం కిందకి దిగినట్టుగా ఉంది, కొండపైకి అంత బాగుంటది. ఆకాశం నేల రెండు ఏకమైతే కనిపిస్తుంది. అదే ఇది మనకి రియల్లీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తిరుమల తిరుపతి దేవస్థానం కొండ ఎక్కడం అంటే చాలా అదృష్టం ఉండాలి నిజంగానా, అసలు చెప్పక్కర్లేదు. ఇంకొన్ని ఫ్రెండ్స్, ఇది మా దర్శనం అయిపోయిన తర్వాత ఈ దర్శనం చేసుకొని స్వామివారి ఇది ఫ్రంట్ ఆఫ్ వ్యూ అన్నమాట. ఇక్కడ ఒక పక్కన ఒక షెడ్ కనిపిస్తుంది మీకు పైకి వచ్చాక, అక్కడ నుంచి నేను ఈ వీడియో తీసాను. స్వామివారి మెయిన్ ఉన్న ఆనంద నిలయం అది, తర్వాత వెండి వాకిలి బంగారపు వాకిలి మెయిన్ ఎంట్రన్స్ గోపురం, ఇదంతా ఫ్రంట్ ఆఫ్ వ్యూ. ఇది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తిరుపతి. ఆ వెంకటేశ్వర స్వామి దయ ఉండాలే కానీ మనకి చూసుకోకర్లేదు. ఇంకా 7 కొండల్లో దాగి ఉన్న వెంకటేశ్వర స్వామిని కోసం మనం ఎక్కడి నుంచో వస్తూ ఉంటాం. ఆయన కూడా మనకి దగ్గరుండి మనల్ని ఆయన దగ్గరికి తప్పించుకుంటాడు. అది ఆయన అంటే, ఆయన పిలుపు లేనిదే మనం ఆయన దగ్గరికి వెళ్ళలేం. అది ఆయన ఉన్నమాట నిజంగా అందరూ చెప్తారు, అది నిజమే. కానీ మన సంకల్పం ఉంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. అది మన భక్తి, మన ఆయన మీద మనకున్న ప్రేమ, ఇవన్నీను. రియల్లీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే నాకు ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేను, ప్రాణం పెట్టేస్తాను దాని గురించి, అంత ఇష్టం నాకు. ఆయన అంటే నాకు ఇంకా చెప్పలేను.